నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ 22వ డివిజన్లో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు స్థానిక సంస్థల కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఐఏఎస్ పాల్గొని ఈ రోజు అట్టి భవన నిర్మాణ భూమి పూజ చేయడం జరిగిందని, సంఘ సభ్యులు చైర్మన్కి, అదనపు కలెక్టర్కి నిర్మాణానికి నిధులు సరిపోవడం లేదని, సరిపోయే విధంగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అందుకు సానుకూలంగా స్పందిస్తూ సూడా చైర్మన్ బిల్లింగ్ పూర్తి వరకు నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో 4 సమైక్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఆర్పీలు పాల్గొని చైర్మన్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి సందర్భంలో గంట కళ్యాణి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో రోజుల ప్రజల కోరిక మేరకు నిధులు మంజూరు చేసిన సూడా చైర్మన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సహకరించిన స్థానిక శాసనసభ్యులకు, నగర మేయర్కి కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు గంట కళ్యాణి శ్రీనివాస్, 22వ డివిజన్ కార్పొరేటర్ని. గత 10 సంవత్సరాలుగా గత పాలకవర్గము, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళా సంఘ భవనం కోసం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకు ఎలాంటి సహకారాలు అందించని గత ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట సూడా చైర్మన్ గారికి మా మహిళా సంఘ భవనాలు లేక మా మహిళలందరూ కూడా చెట్ల దగ్గరనో ఎవరింటి దగ్గరనో మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉన్న సందర్భంలో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 10 లక్షల రూపాయల నిధులను మాకు కేటాయించి ఈరోజు భూమి పూజకు రావడం జరిగింది. వారితో పాటు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారు కూడా రావడం జరిగింది. వారిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మేము చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించి నిధులు కేటాయించినందుకు నా తరపున, మా మహిళా సంఘ సభ్యురాలందరి తరపున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మా సంతోషానికి అవధులు లేకుండా చెప్పిన వెంటనే సానుకూలంగా స్పందించినందుకు సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 10 లక్షల రూపాయల నిధులతో సంఘభవనం నిర్మాణం పూర్తి కాని సందర్భంలో మరొకసారి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించి ఇంకొక 5 లక్షలు నిధులను కేటాయించడానికి వారు సానుకూలంగా స్పందించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. నా తరపున, మా మహిళా సంఘ సభ్యురాలందరి తరపున కృతజ్ఞతలు. వీళ్ళు వస్తున్నారు. నా పేరు శోభారానండి. నేను పుష్పాంజలి సమైక్య అధ్యక్షురాలని. ఇక్కడ 10 సంవత్సరాల కాలం నుండి ఎదురు చూస్తున్న మా కోరికలు ఇప్పుడు నెరవేరినాయండి. సుడా చైర్మన్ గారు మాకు మహిళా సంఘ భవనము శాంక్షన్ చేయడం జరిగింది, నిధులు కూడా కేటాయించడం జరిగింది. మేము ఎంతో సంతోషంగా ఉన్నామండి. మహిళలందరము వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి.